సో మనం ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో ఉన్నాము. ఇక్కడ రాజాసింగ్ అయితే అలిగి వెళ్ళిపోవడం జరిగింది, అలాగే రాజీనామా కూడా చేయడం జరిగింది. మరి అదే విషయంపై కూడా మనము పైడి రాకేష్ రెడ్డితో మాట్లాడదాము. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఆయన నాకు పార్టీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే నాకు అప్పచెప్పట్లేదు, నేను ఎన్నో ఏళ్లుగా ఈ పదవిలో ఉంటున్నాను అని చెప్పేసి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనని నామినేషన్ వేయకుండా కూడా బెదిరించారని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనే చెప్పడం జరిగింది, అందుకే నేను నామినేషన్ రిటర్న్ చేసుకుని రాజీనామా చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం పైడి రాకేష్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గారికి తప్పితే అధ్యక్ష పదవిని పొందే అవకాశం ఇక్కడ ఎవరికి లేదని చెప్పేసి బీజేపీ రామచంద్రరావు గారిని ప్రకటించిందంటారా? దాని వల్ల కాదు. రామచంద్రరావు గారిది 1975 భారతీయ జనతా పార్టీ పుట్టిందేమో 1980. అంతకుముందు 5 ఏళ్ళ నుంచి విద్యార్థి నాయకుడు ఉన్నాడు. ఆయన విద్యార్థి నాయకుడుగా భారతీయ యువ మోర్చాలో ఉన్నాడు, తర్వాత లీగల్ సెల్లో ఉన్నాడు, తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నాడు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, మేధావి వర్గం పనిచేసిండు, రాష్ట్రం నలువైపులా తిరిగిండు. ఆయన అంత అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు పార్టీలు ఈరోజు. ఆయన అందరికన్నా ఒక సీనియర్ నాయకుడు ఈరోజు తెలంగాణలో అంటే రామచంద్రరావు గారు. ఒక మేధావి వర్గము, మాజీ ఎమ్మెల్సీ, ఈ రోజు కూడా నిరంతరం పార్టీ గురించి పాటుపడుతున్న నాయకుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్యమాలు కూడా చేసి ఉన్నారు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి అధ్యక్ష పదవి అప్పచెప్పకుండా రామచంద్రరావు గారికి అప్పచెప్పడంలో అంటే ఆయనకున్న సీనియారిటీని బట్టే తీసుకున్నారంట. ఈ ఉద్యమంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తెలంగాణలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరం ఉద్యమాలలో ఉన్నాం. మాకన్నా ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో తలలు పగలగొట్టుకుంటున్న కార్యకర్తలు, అక్రమ కేసులు పెట్టించుకోబడుతున్న కార్యకర్తలు ఎంతో మంది త్యాగాలు చేస్తున్నారు. త్యాగాలు వాళ్ళే ఇప్పటికే భోగాలు అనుభవిస్తున్నాం, ఎంపీలం ఎమ్మెల్యేలం వాళ్ళ దయతోని వాళ్ళ కృషితోని. కాబట్టి ఎప్పుడే కానీ ఢిల్లీలో ఉన్న మా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఏది పార్టీకి మంచిది, ఎవరైతే ముందుకు తీసుకెళ్తారు, సమయం బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, కాలాన్ని బట్టి తీసుకుంటారు, పరిస్థితులను బట్టి తీసుకుంటారు. ఏది తీసుకున్నా మంచి నిర్ణయం అని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సవం వెల్లివిరుస్తుంది. ఇప్పుడే రాజాసింగ్ చెప్పడం జరిగింది, నేను రాజీనామా లెటర్ కిషన్ రెడ్డికి సమర్పించడం జరిగింది, అలాగే దాన్ని ఒక వ్యాఖ్య కూడా చేశాను, నేను లవ్ లెటర్ ఇచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దాన్ని పార్టీ ఎంతవరకు అంగీకరిస్తుంది? లవ్గానే అంగీకరిస్తుందా రాజీనామాని, లేదంటే ఆయన నీ పదవి నుంచి తీసేసే అవకాశం ఏమైనా? రాజాసింగ్ అంటేనే మాకు ప్రేమ. భారతీయ జనతా పార్టీ హిందుత్వం అంటేనే రాజాసింగ్కు ప్రేమ, రాజాసింగ్ అంటే మాకు ప్రేమ. దాని అర్థం అదే, లవ్. విడిపోని బంధము, విడలేయని బంధము. అంటే హిందుత్వంతో పుట్టిన ఒకే వ్యక్తి రాజాసింగ్. కాబట్టి రాజాసింగ్ని ఎప్పుడు వదులుకోము. ఈరోజు ఒక్కరోజు మా అన్నకి ఏదైనా కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో రాజాసింగ్కు సరిపోయే పదవులు రెడీ ఉన్నాయి. ఇక్కడ కాకపోతే ఢిల్లీ కాకపోతే కాశ్మీర్కి ఇన్ఛార్జ్ పెడతాం అన్నని. అంటే ఆయన బెదిరించిన మాట నిజమేనా? ఆ సబ్జెక్ట్ నేను పోవట్లేదు, ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు. అట్లాంటి నామినేషన్ కెమెరాలు ఉన్నాయి. అలకైతే నిజమే కదా, అలక కాదండి. కుటుంబం లోపల చిన్న సంఘటనలు ఉంటాయి, చాలా అలక. నేనేమంటున్నాను, అందరినీ సంతృప్తి పరచలేము. రాజాసింగ్ ఇస్తే రామచంద్ర అలుగుతాడు, రామచంద్ర అయితే రాకేష్ రెడ్డి అలుగుతాడు, రాకేష్ లేకపోతే మహేష్ రెడ్డి అలుగుతాడు, మహేష్ లేకపోతే పాయలశంకర్ అలుగుతాడు. ఎవడో ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు అలుగుతూనే ఉంటాడు. అలిగినోడు గురించి అలా ఆగితే పార్టీ పోతుంది ముందుకు. కాబట్టి ఏదైతే నిర్ణయం తీసుకున్న పార్టీ సరైన నిర్ణయం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక నూతన ఉత్సవం వచ్చింది, జీవాలు పోసినాం. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఒక కాషాయ జెండాని మెరుస్తూ ఉంటుంది. సో చూసారు కదండి, రాజాసింగ్ యొక్క లెటర్ని అయితే మేము ప్రేమతో మాత్రమే అంగీకరిస్తాం తప్పితే ఆయన పదవి నుంచి ఎమ్మెల్యే పదవి నుండి ఆయన విరమించేది లేదు అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అధిష్టానం ఏం నిర్ణయిస్తే ఇక్కడ అదే జరుగుతుంది. కాబట్టి ఎంతో సీనియారిటీ అయిన రామచంద్రరావుకి మాత్రమే పదవిని కట్టబెట్టడం అనేది సరైన న్యాయంగా వాళ్ళు భావిస్తున్నారు. సో మరి రేపటితో ప్రమాణ స్వీకారం చేయబోతున్న రామచంద్రరావుకి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Thank you.